ఉదయకాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా జీవించినప్పటికీ, ఎంత అపవిత్రులంగా, ఆయాసకరంగా బ్రతికినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుటకును, మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులను రక్షణతో అలంకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయభక్తులు గల వారికి నిబంధనను తెలియజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుని ఎముకలన్నిటినీ కాపాడి ఒకటి అయినను విరిగిపోకుండా చూచుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము భిక్షమెత్తకుండా కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థ హృదయాలను రక్షించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్లకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలులనైనను నైవేద్యములైనను కోరని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారి పడకుండా నా పాదములను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములకు చోటు విశాలపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోటగల పట్టణములోనికి నన్ను తోడుకొని పోవువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చెయ్యి పట్టుకొని నడక నేర్పువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాది కాలం నుండి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ శూరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరమ కుమ్మరి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితకద్రొక్కిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పక్షిరాజు తన పిల్లలను మోయునట్లు నీ ప్రజలను మోయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వల్లే మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కుడి చేత నన్ను పట్టుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమునకు వారసుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసమును కొనసాగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నాకు సహాయకరమైన కేడెము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గూర్చి చింతించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యముగాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయదుర్గమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు రక్షణకర్తయ్యున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు, మిమ్మును ఆరాధించినారు. వారి కష్టకాలంలో, వ్యాధిలో, బాధలో, శోధనలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మిమ్మునే ఆశ్రయించారు, మీకే మొరపెట్టినారు తండ్రి. ప్రతి పరిస్థితిలో మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవించి హృదయపూర్వకంగా మిమ్మును గణపరిచినారు. కాబట్టే వారి బాధలను మీరు తీర్చినారు దేవా. వారి కష్టాలలో తోడుగా ఉన్నారు. వ్యాధుల నుండి స్వస్థపరిచినారు. అత్యధికంగా ఆశీర్వదించినారు. ఉన్నతంగా హెచ్చించినారు దేవా. నీ బిడ్డల్ని ఎంతో గొప్ప చేశారు తండ్రి. అయ్యా, మా పితరుల పట్ల, నీ బిడ్డల పట్ల ఆనాడు మీరు చేసిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ఆశీర్వదించండి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధల నుండి మమ్మను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మేము కూడా మీ దృష్టికి నమ్మకస్తులంగా, యథార్థవంతులంగా జీవించుటకు సహాయం చెయ్యండి. మా ప్రతి పరిస్థితిలో మిమ్మునే ఆశ్రయిస్తూ, మిమ్మునే స్తుతిస్తూ ఉండే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, మా స్తుతుల మీద మీరు ఆసీనుడుగా ఉండండి. మా స్తోత్రములను మీరు అంగీకరించండి దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి
బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతటి కొరకై మమ్మను మీరు సిద్ధపరచండి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి. మమ్మను అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. మాకు మంచి జ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా మమ్ములందరినీ శత్రువుల నుండి కాపాడండి దేవా. పగవారి నుండి, ఆటంకాల నుండి, అపాయాలు, ప్రమాదాల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా మీ దృష్టికి మేము పాపం చెయ్యకుండా, అవిధేయతగా జీవించకుండా, మీకు దుఃఖాన్ని కలిగించకుండా, విరోధమైన కార్యములు చెయ్యకుండా పవిత్రంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా ఉండుటకు సహాయం చెయ్యండి. చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా ఎలాంటి అపవిత్రమైన కార్యములు చెయ్యకుండా మా హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా ఈ దినమున మేము చెయ్యవలసిన ప్రతి పనిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. మీరు మాకు తోడుగా ఉండండి. అత్యున్నతంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి కష్టం ఎదురైనా, శ్రమ వచ్చినా, బాధ కలిగినా మేము కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే ప్రతి పరిస్థితిలో మిమ్మునే ఆశ్రయించే కృపను మాకు అనుగ్రహించండి. భారంతో మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి. దయగల దేవా ఈ దినమున మా జీవితములలో మా ప్రార్థనకు తగినట్టుగా అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. మీ మేలుతో మా హృదయాలను తృప్తిపరచండి తండ్రి. మా కోరికలను మీరు తీర్చండి. మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, మీ సన్నిధికి వెళ్ళడంలో మేము నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చేయండి. అల్ప విశ్వాసులంగా, అవిశ్వాసులంగా, సందేహించే వారిమిగా మేముండకుండా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయండి. నమ్మకమైన దేవా ఎలాంటి పరిస్థితిలో కూడా మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మును ప్రశ్నించకుండా, మీకు విరోధంగా జీవించకుండా మేముండుటకు సహాయం చెయ్యండి తండ్రి. మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మేము సోమరులంగా ఉండకుండా, నిద్రమత్తు కలిగి జీవించకుండా మెలకువ కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ఆత్మీయ మెలకువను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితి విషయమై పట్టుదల కలిగి మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా రకరకాల ఉద్యోగాలకు అప్లై చేసుకుంటుండగా, రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు ఆశ్రయిస్తుండగా, వారితో మాట్లాడుతుండగా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఎక్కడ ఏ జాబు దొరకక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. విసిగిపోయిన వారిగా ఉంటున్నారు. ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తున్నారు. ఎన్నో అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి. కుటుంబాన్ని పోషించుకోలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీ జ్ఞానంతో నింపండి దేవా. అధికారులకు దయ పుట్టించండి దేవా. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ప్రయత్నిస్తున్న సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కనికరించండి దేవా. కోచింగులు తీసుకుంటుండగా, కష్టపడి చదువుతుండగా, కుటుంబానికి పిల్లలకు దూరంగా ఉంటూ ప్రిపేర్ అవుతుండగా అయ్యా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి పనులలో మీరే వారిని హెచ్చించండి దేవా. అయ్యా
అధికారుల ఒత్తిళ్ల నుండి, సహోద్యోగుల ద్వేషాలు, వ్యతిరేకతల నుండి, పని భారం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా అధికారులకు నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కోరిన పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున అద్భుతాన్ని చెయ్యండి. ట్రాన్స్ఫర్ కోసం కనిపెట్టుకొని ఉంటుండగా వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక్రిమెంట్స్ పడాలని, జీతాలు పెరగాలని, పెండింగ్లో ఉన్న జీతాలు రావాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి జీవిస్తుండగా ప్రతి జీవి కోరికను మీరు తీర్చండి దేవా. మీ గుప్పిలని విప్పి బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు, దేశాలకు ప్రయాణమే వెళ్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, శాలరీస్ ఇవ్వని అధికారులను మీరు మార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈనాడు బిడ్డలు ఎంతో కష్టపడి ప్రయాసపడి పనిచేస్తుండగా శాలరీస్ పొందుకోలేకపోతున్నారు దేవా. అలాంటి యజమానుల మనసులను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను మీరు దీవించండి దేవా. మంచి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ఏ కారణాన్ని బట్టి వివాహం ఆలస్యం అవుతున్నదో దయచేసి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి దేవా. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా. సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు వరకట్న వేధింపుల నుండి బిడ్డని రక్షించండి దేవా. అదనపు కట్నం కావాలని వారి మనసులను మీరు మార్చండి దేవా. ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి ఒక్కరి మనసులను మీరే మార్చండి. బిడ్డల్ని రక్షించండి దేవా. వారి చుట్టూ మీ దూతలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు, మనస్పర్ధలు, పంతాలు, కక్షలు తొలగించండి దేవా. మీ యందు భయం, భక్తి కలిగి జీవిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, క్షమించుకొని, ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. కుటుంబాన్ని చక్కగా కట్టుకొనుటకు మీరే కృప చూపించండి. విడిపోయిన భార్యాభర్తలను ఈ దినమున కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. దూరంగా ఉంటూ జీవించాలని అనుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల్ని మీరు సరిచెయ్యండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారి హృదయంలో మీ వాక్యాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భార్యను బానిసలాగా, హీనంగా, తక్కువగా చూస్తున్న భర్తలను మీరు మార్చండి దేవా. భర్తను లెక్క చేయని భార్యలు మీరు సరిచెయ్యండి దేవా. అత్తామామల వేధింపులను బట్టి దినదినము, అనుక్షణము బాధింపబడుచున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. లోకంలో పాపంలో చెడు అలవాట్లు కలిగి చెడు స్నేహాలతో జీవిస్తున్న, వ్యర్థమైన వాటన్నిటికీ బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డని మీరు దృష్టించండి దేవా. సినిమాలకు, త్రాగుడికి, చెడు తిరుగుళ్లకు అలవాటు పడి కుటుంబ సభ్యులను తిడుతూ, కొడుతూ వారిని నానా రకాల బాధలకు గురిచేస్తున్న వారి ఎడల మీరే గొప్ప రక్షణ కార్యం జరిగించండి. మారు మనసు, మంచి హృదయాన్ని వారికి అనుగ్రహించండి. కుటుంబాన్ని పట్టించుకోకుండా, బాధ్యతగా లేకుండా జీవిస్తున్న పెద్దల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు ఆలోచనలు కలిగి చెడు తలంపుల నుండి బయటకు రాలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యము భయాల మధ్య, వేదన, కృంగుదల, నిరుత్సాహాల మధ్య జీవిస్తున్న వారిని మీరు కనికరించండి దేవా. ప్రతి పాపపు ఆలోచనల నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వాహనాలు కొనాలని, ప్రాపర్టీస్ కొనాలని, వస్తువులు, ఇండ్లు కొనుక్కోవాలని, భూములను, స్థలాలను కొనాలని, అమ్మాలని
ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియులు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి సహాయం చేయండి. ఈ దినమున దేవా కోర్టు సమస్యలతోటి, ఆస్తుల పంపకాలు, భూ వివాదాలతోటి, పోలీస్ కేసులు, ఇలా రకరకాల సమస్యలను బట్టి బాధపడుచున్న వారి పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా. అయ్యా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ రకరకాలుగా బాధింపబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున, ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా నలిగిపోతున్న ప్రతి బిడ్డ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి లేక నష్టాల పాలవుతూ కష్టాలను అనుభవిస్తూ అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా. ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా. వారి చేతి కష్టాన్ని ఫలింప చెయ్యండి దేవా. బిడ్డల్ని అత్యున్నతంగా హెచ్చించండి తండ్రి. దేవా నిన్ను సేవించే నీ బిడ్డలను పై స్థానంలో ఉంచండి దేవా. తలగా ఉంచండి ప్రవ్వా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు నీ బిడ్డలని వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీరే బిడ్డల్ని హెచ్చించండి దేవా. తలగా ఉంచండి దేవా. పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రవ్వా సంతానం లేక బాధపడుచున్న భార్యలను, భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టక, సంతానం అందక బాధపడుతున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా వారిలో ఉండే లోపాలను, అనారోగ్య స్థితిని అంతటినీ మీరు స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదిగే కృపనివ్వండి దేవా. ఈనాడు సంతానం కొరకు రకరకాల హాస్పిటల్స్ తిరుగుతూ, రకరకాల టెస్టులు చేయించుకుంటూ ఎన్నో మందులు మింగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేదని బాధపడుచున్న సహోదరుల బాధను మీరు చూడండి దేవా. అయ్యా మీరే వారిని కనికరించండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏ బాధను బట్టి, ఏ సమస్యను బట్టి, ఏ మనిషిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా వ్యాపారం బాగా సాగక నష్టాల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. నష్టాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు చేసే ప్రతి చిన్న వ్యాపారాన్ని, పెద్ద వ్యాపారాన్ని మీరు దీవించండి దేవా. రకరకాల వ్యాపారాలన్నింటినీ మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈనాడు కాలేజీలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల వేధింపుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. హాస్టల్లో ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సౌకర్యాలు బాగోలేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి. చదువులలో మంచి జ్ఞానం ఇవ్వండి దేవా. అధికారుల ఒత్తిళ్లను బట్టి, వేధింపులను బట్టి ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా మీరే కృప చూపించండి దేవా. వారిలో ఉండే పిరికితనాన్ని, భయాన్ని తీసివేయండి దేవా. ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొనే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్స్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా ఉద్యోగాలకు, కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్తూ వస్తుండగా ఆడబిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వారి విషయమై తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుండగా, ఆందోళన చెందుతుండగా, భయపడుతుండగా వారిలో ఉండే భయం,
భయాలన్నిటినీ కూడా మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమున నీ బిడ్డలను సకల కీడుల నుండి తప్పించండి దేవా. ప్రతి కీడును మేలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బిడ్డల హృదయాలలో ఉండే నిరుత్సాహం, కృంగుదల, దిగులు, భయాలు, బాధలను సంపూర్ణంగా తొలగించండి ప్రవ్వా. సహనం గల మనసును, సమాధాన హృదయాన్ని, సంపూర్ణమైన విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు దేవా. శ్రమలను బట్టి కృంగిపోతున్నారు తండ్రి. ధైర్యాన్ని కోల్పోతున్నారు ప్రవ్వా. ప్రతి ఒక్కరు చెయ్యి పట్టుకోండి దేవా. సమస్యల నుండి, శ్రమల నుండి ప్రతి బిడ్డను సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం, ఆర్థిక, మానసిక సంబంధమైన సమస్యల తీవ్రతల నుండి బిడ్డల్ని కాపాడండి నాయన. ఆపదలు, అవమానాలు, ఆందోళన, కలవరాలలో ఉన్న మా ప్రియులకు మీ గొప్ప సహాయం అందించండి దేవా. ప్రతి శోధన నుండి, బాధకరమైన పరిస్థితుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము ఎవరితో శత్రుత్వం లేకుండా, కలహాలు, విరోధాలు, గొడవలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఐక్యతతో ప్రేమ కలిగి ఉండుటకు మీరే మాకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు దేవా. అయిన వారు, సొంత వారు, స్నేహితులు, బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ అయ్యా, మా గాయపడిన హృదయాన్ని మాత్రం బాగు చేసేది మీరే తండ్రి. నెమ్మదినిచ్చి శాంతితో నింపేది మీరే దేవా. కాబట్టి అయ్యా, మమ్మను విడవకండి తండ్రి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పటికీ వీటన్నిటినీ తప్పించుకునే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. మేము కూడా ప్రార్థన ద్వారా వీటిని జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు నాయన దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు, దేవుడికి మాపై కనికరం లేదా, మమ్మను చిన్న చూపు చూస్తున్నాడు, మాకు సహాయం చెయ్యడం లేదు, మా ప్రార్థన వినడం లేదు అని కన్నీరు కారుస్తూ రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు మీరే గొప్పగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, వారిలో ఉండే ఆ యొక్క చెడ్డ తలంపును సంపూర్ణంగా తొలగించండి దేవా. నిత్యము మీపై ఆశ పెట్టుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ అందు విశ్వాసం ఉంచి నడుచుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దుఃఖ దినములను పోగొట్టి సంతోషకరమైన దినములను అందించే దేవుడో తండ్రి. ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, దుఃఖాన్ని తొలగించండి దేవా. సంతోషం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కీడు కలిగే ప్రతి సందర్భం నుండి మమ్మను కాపాడండి దేవా. చెడ్డ వార్తలు మా చెవిన పడకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లి మరచినా, తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అని పలికిన దేవుడో తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సొంత తల్లిని, తండ్రిని, బంధువులను, తోడబుట్టిన వారిని, స్నేహితులను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారిని మీరు ఓదార్చండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని కృంగిపోతున్నారు దేవా. భయపడుతున్నారు తండ్రి. వయస్సు గతించక ముందే చనిపోతున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మరణాల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియుల అక్కరలు, కొరతలు, కొదువలు మీరు తీర్చండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి, బాధల నుండి మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దుఃఖకర పరిస్థితి నుంచి బిడ్డల్ని విడిపించండి దేవా. మీరే వారికి ఆశ్రయంగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలు మీరు కాపాడండి తండ్రి. యవనస్తుల్ని మీరు రక్షించండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అయ్యా, ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని
అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.